కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 1/2 kg టమాటా, 4 ములక్కాయలు, 3 ఆనియన్, 2 పచ్చిమిర్చి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అది లైట్గా వేగగానే దీనిలోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా లైట్గా వేగిపోగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి ముక్కలు. మూత పెట్టుకుంటే 2 minutes అయినాక మనకు దీంట్లో ఆయిల్ వస్తుంది. తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా కలుపుకొని మూత పెట్టుకుంటే అది ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. మగ్గిపోయి వాటర్ వస్తుంది. ఆ తర్వాత మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనకు దీంట్లో ఆయిల్ వస్తుంది. ఆ తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాక ఇంకొంచెం ఆయిల్ వస్తుంది. మనకి ఇంకా ఆయిల్ రావాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకు కంప్లీట్గా కర్రీ రెడీ అయిపోతుంది.